ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 836వ నామం గురించి తెలియచేసుకుంటున్నాం. ఈ నామం అమ్మవారిని వీరమాత అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ వీరమాతాయై నమః. ఈ నామంలో అమ్మవారు వీరులైన వారికి తల్లిగా కీర్తించబడుతున్నారు. మహాగణపతికి, కుమారస్వామికి తల్లిగా, మాతృస్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక ఈ నామానికి మరో అర్థం కూడా తెలుసుకుందాం. వీరులు అంటే అమ్మవారి శ్రీ విద్యా ఉపాసకులు అనే అర్థం ఉంది. అమ్మవారి శ్రీ విద్యలో పంచదశి మహామంత్రం ఉపదేశం పొంది, అమ్మవారి అనుగ్రహం పొంది షోడశి మంత్రాన్ని ఉపదేశంగా పొందినవారు మహావీరులు అని పిలువబడతారు. వీరికి తల్లిగా, సాధకులను రక్షించే శక్తిగా ఈ నామంలో అమ్మవారు వీరమాత అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే అమ్మవారు తమను రక్షించగలరు అని మనస, వాచ, కర్మణ నమ్మిన వారు, అమ్మవారి పాద పద్మములను విడువని వారు కూడా వీరులు అనే పిలువబడతారు. అటువంటి వీరులను రక్షించే తల్లి శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో వీరమాతగా మనలను అనుగ్రహిస్తున్నారు. ప్రతి తల్లి తన బిడ్డలను కాపాడే సందర్భంలో వీరత్వాన్ని ప్రదర్శిస్తుంది. తన బిడ్డలను కాపాడుకోవడానికి అమ్మతనం ఉన్న ఏ జీవి అయినా పోరాడుతుంది. అటువంటి శక్తిని సకల జీవులకు తన యొక్క విభూతిగా అమ్మవారు ప్రసాదించారు. కాబట్టి ఈ విభూతిని అన్ని జీవులకు ప్రసాదించిన తల్లిగా శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో వీరమాత అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.